శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 మార్చ్ 2026 నుంచి 28 మార్చ్ 2026 వరకు గల రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, మిథునంలో గురువుగారు, అలాగే సింహంలో కేతువు, కుంభంలో రాహువు, బుధ, కుజులు. ఇక శుక్రాచార్యుల వారు కానీ, శనిగారు కానీ, రవి గారు కానీ మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మేష రాశిలోకి మారి ఉంది. చంద్రుని యొక్క గమనము కర్కాటక రాశిలోకి మారి ఉన్నది. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, బుధ, కుజ, రాహు గ్రహాల యొక్క స్థితి సంచారము కుంభరాశిలో కలిసి ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ సర్పదోషం అనేది సూచిస్తూ ఉన్నది. అలాగే బుధ రాహుల కలయిక చేత కొద్దిగా వినికిడి శక్తి తగ్గడము, శారీరక శక్తి సామర్థ్యాలు తగ్గడము ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే గురువుగారి యొక్క దృష్టి ఉన్నది కాబట్టి కొంచెం పర్వాలేదు, అంత పూర్తిగా శక్తి నశించిపోకుండా ఉంటుంది. కానీ కొంచెం దీని ఎఫెక్ట్ మటుకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ బుధ కుజ రాహులకి స్తోత్ర పరిహారాలు చెయ్యండి. అలాగే కుజరాహుల కలయిక కూడా మనకి సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటున్న కారణం చేత ఈ సర్పదోష నివారణార్థం కుజరాహు స్తోత్ర పారాయణలు, అలాగే బుధుడు కూడా ఉన్నారు కాబట్టి బుధుని యొక్క స్తోత్ర పారాయణాలు చేయడము, విష్ణు సహస్రనామం చదువుకోవడము చాలా చాలా మంచిది. ఇక శనిగారు కానీ, రవి గారు కానీ, శుక్రాచార్యుల వారు కానీ మీనరాశిలో ఉంటున్న కారణం చేత ఇక్కడ శని రవి కలయిక కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితే. ఏదైనా మొండిన పడేస్తాయి పనులని. శుక్ర రవి కలయిక అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని పెంచుతుంది. శని రవిల కలయిక కొంచెం అలాంటి సామర్థ్యాన్ని తగ్గేటట్టు చేస్తుంది. అలాగే మొండిగా ఉన్నటువంటి పనులు మటుకు బాగా చేస్తారు వీళ్ళు. ఇలాగా అంటే అక్కడ శక్తిని బట్టి అన్నమాట. బలహీనంగా ఉన్నవి బాగా బలహీనం అయిపోతాయి, బలోపేతంగా ఉన్నవి బాగా బలోపేతం అయిపోతాయి. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే భార్యాభర్తల మధ్య మటుకు అన్యోన్యత విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితులే ఇవి. తప్పనిసరిగా శని శుక్ర రవి గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రుని యొక్క సంచారం మారి ఉంది కాబట్టి ఇప్పటి వరకు నెల రోజుల కాలం నుంచి శనిగారితో కలిసి ఉంటూ ఉన్నారు. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి ఈ గ్రహ ప్రభావం తగ్గి మళ్ళీ తిరిగి అన్యోన్యత పెరుగుతుంది. ఇది గమనించుకోదగ్గ సూచన. అయితే స్తోత్ర పారాయణాలు మటుకు మానకండి. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి కేతువు గారి మీద పడుతోంది. ఇది కొంచెం ఆధ్యాత్మిక చింతనని పెంచుతుంది. అయితే సర్పదోషంలో ఉన్నారు కాబట్టి కుజ రాహు కలయిక సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఈ గ్రహాలకి ఎక్కువగా మీరు ఏది పరిహారం చేసుకుంటారో అదే మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగినట్టు కూడా లెక్క. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారాలు చేసుకోండి, మానసిక ప్రశాంతంగా ఉండండి. ఇక రాశుల్లోకి వెళ్దాం. మిథున రాశి వారికి 5 గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు ఈ వారం రోజులు కూడా చాలా బాగున్నాయి అంటే అతిశయోక్తి కాదది. రాశిలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. ఇక తృతీయంలో కేతువు గారు బాగున్నారు. దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి గారు బాగున్నారు. ఇక ఏకాదశంలో చంద్రుడు బాగున్నారు. 5 గ్రహాల ఉనికి అంటే అస్సలు వీళ్ళని పట్టేటట్టుగా ఉండదు. చాలా అద్భుతమైన విజయాలండి. ఎంత బాగున్నాయి గ్రహస్థితులు అంటే మీరు ఏ పని చేపట్టినా సక్సెస్, విజయాల బాటలో ఉంటారు. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, సంతానం బాగున్నారు, కుటుంబం చాలా బాగున్నారు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. బయట వ్యక్తులు కూడా మీకు అన్నదమ్ముల వలె సహకరిస్తారు. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. కుటుంబంలో ఐకమత్యత చాలా ఉంటుంది. దైవ కార్యాలలో పాల్గొంటారు. దైవానికి సంబంధించి చక్కటి ఆధ్యాత్మిక చింతన మీకు ఇంకా పెంపొందింపబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా మీకే ప్రథమ పీట వేస్తారు. ఒక పెద్ద మనిషిలాగా బిహేవ్ చేస్తారు. ఇంట శుభకార్యాల పరంపర ఉంటుంది. ఇంకా ఏమి కావాలండి, ఇన్ని రకాలు చాలా బాగున్నది
గ్రహస్థితి అని చెప్పినప్పుడు అన్ని రకాలుగా ఉద్యోగ జీవితం బాగుంది, ఉద్యోగంలో ఉన్నతి ఉంది, అభివృద్ధి ఉంది, తృప్తి ఉంది, మానసికమైనటువంటి సంతోషం, ఆనందం, ఉన్నతి, అభ్యున్నతి. అస్సలు మిథున రాశి వారికి చెప్పనలవి కాని సంతోషాలు వీరికి సొంతం అని చెప్పచ్చు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ శ్రమకి సరిపడా ధనం వస్తుంది. చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో సంతృప్తి లభిస్తుంది. విద్యార్థులు కొంచెం కష్టపడ్డా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్య చదువుకునే వారికి ఇంకా ఇంకా బాగుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. బంధుమిత్రుల ఇంట వివాహాది శుభకార్యాలకి కూడా మీరే ప్రధాన పాత్ర పోషిస్తారు. అన్నీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము దశమం నుంచి ఏకాదశంలోకి వచ్చింది. చంద్రుని యొక్క స్థితి లాభం నుంచి ద్వితీయంలోకి స్వస్థానంలోకి వచ్చింది. ఇక్కడ స్వస్థాన ఫలితాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అక్కడ మంచి ఫలితం ఇవ్వకపోయినా స్వస్థానంలో ఉన్నారు కాబట్టి చాలా ప్రశాంత చిత్తమైనటువంటి జీవితం ఉంటుంది, వ్యతిరేకం ఉండదు. అది చెప్పదగ్గ సూచన. ఇక లాభాల బాటలో ఉంటారు. సంతానం నుంచి చాలా సంతృప్తికరమైన వార్తలు వింటారు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తున్నాను. భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధన చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజ చేయడం మానవద్దు. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. రోజుకొక్కసారి చేసినా చాలు. అద్భుతమైన గ్రహస్థితి మిమ్మల్ని చాలా ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తోంది కాబట్టి కృతజ్ఞతలు తెలియచేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.